ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. హరే కృష్ణ. ముందుగా నన్ను క్షమించండి. ఈ వీడియోని కొద్దిమందిని ఉద్దేశంగా తీసుకొని చేయాల్సి వస్తుంది. సాధారణంగా నేను పట్టించుకోను, కానీ నేనేంటో తెలియాలి కదా, అంటే నా పరిస్థితి ఏంటో తెలియాలి కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది తల్లులు నాకు చాలా మంచి కమెంట్ చేస్తారు. వాళ్ళకు నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. చాలా అంటే చాలామంది, వారికి నాకు నేను ఎంత ప్రేమను చూపించినా అది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే నా వీడియోని లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళ ఓపికకే వదిలేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. కానీ కొంతమంది ఉన్నారు, ఎప్పుడూ ఆల్వేస్ నెగిటివ్గానే కామెంట్ చేస్తుంటారు. వాళ్ళ గురించి రెస్పాండ్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ అవ్వక తప్పడం లేదు. ఒకరికైతే రెస్పాండ్ అవ్వగలనేమో, కానీ చాలామంది కదా. సో అందుకే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించింది ఎక్కడో ప్రశాంతమైన వాతావరణంలో కాదు, ఒక రణరంగంలో, యుద్ధ రణరంగంలో, కురుక్షేత్రం అనే యుద్ధ రణరంగంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అర్జునుడు చెప్పలేదు, కృష్ణ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మనం ఎక్కడైనా వెళ్ళి భగవద్గీతను చెప్పుకుందాము అని. నేను చేసే ప్రతి వీడియోలో చాలామంది నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, నా డ్రెస్ చూస్తున్నారు, నా హెయిర్ స్టైల్ చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. చేసే కమెంట్ ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మీరు బాగాలేదు, మీ డ్రెస్ అసలే బాగాలేదు, మీ హెయిర్ స్టైల్ అసలే బాగాలేదు, నువ్వే బాగాలేదు. వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియదు. నాకు తగ్గట్టుగా నేను ఉంటాను. నా పరిస్థితికి, నా స్తోమతకు తగ్గట్లుగానే నేను ఉంటాను. మీకోసం అయితే నేను నటించలేను కదా. నా పరిస్థితి ఎలా ఉందో అలానే ఉండగలుగుతాను. మీరు అన్నారు కదా అని 2 జతలు కొత్తగా కొనుక్కొని మీ ముందు నటించాల్సిన అవసరం నాకు లేదు. మీరు అన్నారు కదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలని, ఏదో పెద్దగా చేసి గ్రాండ్గా నేను డెకరేట్ చేయలేను. నాకున్న దాంట్లోనే తృప్తి పడడం తెలుసు. అదే నా మానసిక ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది మాత్రమే నేనేం చెప్తున్నానో వింటారు. ఆ కొంతమందికి నేను ఏమి ఇచ్చినా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేను. చాలా మంచి కమెంట్ చేస్తారు, నాకు గుర్తే, వాళ్ళందరి పేర్లు కూడా గుర్తుంటాయి. వాళ్ళ కమెంట్స్ చూసినప్పుడల్లా ప్రతిసారి నా పెదాల్లో చిరునవ్వు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను చూడట్లే, నేను చెప్పే విధానాన్ని చూడట్లే, నా బ్యాక్గ్రౌండ్ చూడట్లే, నా స్టైల్ చూడట్లే, నా డ్రెస్సింగ్ చూడట్లే. నేను చెప్పే మాటలను మాత్రమే వాళ్ళు స్వీకరిస్తున్నారు. నేను చెప్పే విధానం, నేను ఏదైతే భగవంతుడి గురించి చెప్తున్నారో వాళ్ళు దాన్ని మాత్రమే చూస్తున్నారు. అలాంటి వాళ్ళకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. బాహ్యంగా కనిపించే భక్తి కానే కాదు. భక్తి అనేది మనసుకు సంబంధించింది. నిత్యం హరినామస్మరణ చేయండి, నిత్యం ఓం నమ శివాయ అనుకోండి, ఓం నమో నారాయణాయ అనుకోండి. అది కదా నిజమైన అందం. నువ్వు వేసుకునే బట్టల్లో, నువ్వు ఉండే బ్యాక్గ్రౌండ్లో కాదు అందం ఉండేది. ఏదైతే ఆ భగవంతుడు నాకు ఇచ్చాడో దాంట్లోనే తృప్తి పడతా. ఈ వీడియో చూశాక కూడా మీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మీ డ్రెస్సింగ్ బాగాలేదు, మీ హెయిర్ స్టైల్ బాగాలేదు, మీరే బాగాలేదు అని కామెంట్ చేయాలనిపిస్తే చేయండి, ఓకేనా. బట్ నేను మాత్రం నాలాగనే ఉంటాను.